ఇక్కడ నన్ను మొదటి నుంచి నా మెయిన్ ఛానల్ ఎంకరేజ్ చేస్తున్న సపోర్టర్స్కి ఇక్కడ ఒక చిన్న మెమరీని నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కొట్టుకుపోయింది మెమరీ. చాలా డీప్గా ఉంటుంది ఇక్కడ, చాలా డీప్ సీ. అందుకే ఎవరు ఇక్కడికి రారు. ఇలా చూడొచ్చు, 3 వైపులా వాటర్, ఒకవైపే ల్యాండ్. ఇట్లా పాకలతో కట్టుకున్న ఇల్లు, కింద మొత్తం కూడా ఇసుకే, ఇసుక తప్ప ఏమీ పెట్టుకోవడానికి ఉండదు, మొత్తం ఇసుక. ఇట్లా మొత్తం కొట్టుకుపోయింది. ఇలా కొట్టుకుపోయినవి అక్కడొకటి కనిపిస్తుంది, అక్కడొక నిర్మాణం కనిపిస్తుంది. హలో అందరికీ, ఎక్కడున్నానో తెలుసా? ఇండియా మ్యాప్ చూడండి. ఇండియా మ్యాప్లో శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఒక సన్నని రామసేతు ఉంటుంది కదా, రామసేతు కంటే కొంచెం ముందు ధనుష్కోటిలో ఉన్నాను. సమ్మర్ కదా, పిల్లల్ని తీసుకొని ఎప్పటి నుంచో అనుకుంటున్న కేరళ టూర్లో భాగంగా కేరళ చూసి తర్వాత తమిళనాడులోకి ఎంటర్ అయ్యి రామేశ్వరం చూసి రామేశ్వరం నుంచి ధనుష్కోటి వచ్చాము. ఎంత అంటే అసలు మాటలు రావట్లేదు నాకు చెప్పడానికి. అంత బ్యూటిఫుల్ ప్లేస్. సముద్రాల మధ్యలో ఒక సన్నని దారి మాత్రమే ఉంటే ఆ దారిలో నుంచి మనం వస్తే అటు ఇటు సముద్రము, ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు, ఆ అలల్లో మన పిల్లలు మనము ఆడుకోవడము అనేది ఎవరికైనా సరే గొప్ప మెమరీ కదా. అలాంటి మెమరీనే నాకు కూడా. హిందూ మహాసముద్రం, చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న హిందూ మహాసముద్రాన్ని ఫస్ట్ టైం హిందూ మహాసముద్రంలోకి వెళ్ళడం చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అందులోనూ వర్షం పడుతుంది చూసారా. ఇక్కడికి వచ్చే దారి ఎలా ఉంది అనేది నేను ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ధనుష్కోటికి చేసే ట్రావెలింగ్ ఎందుకు చాలా ప్రత్యేకమో అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ మ్యాప్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ధనుష్కోటి ఉంటుంది కదా, ఇది చిట్ట చివరి ఎండ్. ఇది దీని తర్వాత ఇదంతా కూడా రామసేతు. సో ఈ చిట్ట చివరి ఎండ్ ఇక్కడికి రావాలి అంటే ఫస్ట్ ఇది రామేశ్వరం అనేది కూడా ఐలాండ్. 1914 దాకా కూడా మిగతా భారతదేశ భూభాగంతో రామేశ్వరానికి కనెక్టివిటీ లేదు. 1914లో ఫస్ట్ టైము రైల్వే వంతెన కట్టారు, సముద్రం మీద కట్టిన మొట్టమొదటి వంతెన. ప్రస్తుతం అయితే అక్కడ బాగా పాతబడిపోయింది, తుప్పు పట్టిపోయింది అని చెప్పి రైలు ప్రయాణాలని ఆపేశారు. ఆ రైల్వే వంతెన ఇదిగో ఇక్కడ ఉంటుంది. 1914 నుంచి రామేశ్వరానికి ఎవరు వెళ్ళాలన్నా ఏకైక మార్గం అప్పట్లో ఈ రైల్వే వంతెన మాత్రమే ఉండేది. ఇదొక అద్భుతమైన జర్నీ. 1988లో దానికి సమాంతరంగానే పంబన్ రోడ్ బ్రిడ్జ్ వచ్చింది. ఆ రోడ్ మీదనే మేము ట్రావెల్ చేసాము. అది కూడా అద్భుతంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే అటువైపు ఇటువైపు మొత్తం సముద్రం కనిపిస్తుంది. ఈ రైల్వే వంతెన ప్రత్యేకత ఏంటంటే చిన్న చిన్న ఓడలు వచ్చినప్పుడు పైకి లిఫ్ట్ చేస్తారు వంతెనని, మళ్ళీ కలిసిపోతుంది, రైలు యథాతథంగా వెళ్తుంది. ప్రస్తుతానికైతే ఆ రైల్వే వంతెనని పూర్తిగా మూసేశారు, కొత్త రైల్వే వంతెన కడుతున్నారు. అది కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఎవరైనా రామేశ్వరం వెళ్ళాలి అంటే రోడ్డు ద్వారా మాత్రమే వెళ్లే సౌకర్యం ఉంది. ఈ రోడ్ ట్రావెల్ కూడా చాలా బాగుంటుంది. ప్రధానంగా ఈ రోడ్ జర్నీని, అది ధనుష్కోటి రోడ్ జర్నీ గానీ పంబన్ బ్రిడ్జ్ ద్వారా రామేశ్వరంలోకి ఎంటర్ అయ్యే రోడ్ జర్నీని కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ధనుష్కోటి ఒకప్పుడు పట్టణంగా ఉండేది. ఫ్లడ్స్లో మొత్తం కొట్టుకుపోయింది కదా, ఆ కొట్టుకుపోగా మిగిలిన శిథిల నిర్మాణాలు ఇవి. అంటే ఇక్కడ దాకా ట్రైన్ ఫెసిలిటీ ఉండేది. మొత్తం అటు ఇటు సముద్రము, మధ్యలో రైల్వే బ్రిడ్జు, ట్రైన్ ఫెసిలిటీ ఉండేది అని చెప్పడానికి ఆనవాళ్ళది. సో ఒకసారి చూడండి, ఇట్లా మొత్తం కొట్టుకుపోయింది. ఇలా కొట్టుకుపోయినవి అక్కడొకటి కనిపిస్తుంది, అక్కడొక నిర్మాణం కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు మట్టి దిబ్బే. అంటే చాలా రోజుల దాకా ఇదంతా కప్పబడిపోయింది. ఇప్పుడు కూడా ఇక్కడ దాకా ఒక్కొక్కసారి అలలు, సముద్రము పొంగినప్పుడు ఇక్కడ దాకా కూడా వస్తాయి. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. టూరిస్టులు కూడా ఇక్కడికి ఎవరు రారు. ఇప్పుడు ప్రస్తుతం నేనుండే దగ్గరికి అయితే టూరిస్టులు ఎవరు రారు. జస్ట్ ఇక్కడ చూద్దాము ఎలా కొట్టుకుపోయింది అని చెప్పి కారు ఆపి ఇక్కడికి వచ్చాము. మొత్తం సముద్రము నిర్మానుష్యంగా ఉంది, అంతా ఎవరు లేరు.
టూరిస్టులు కూడా ఇది కొంచెం డేంజర్ జోన్ కదా, అందుకని ఎవరు రారు ఇక్కడికి. జస్ట్ ఎంత ఉందో చూడండి సముద్రం. ఒంటరిగా సముద్రాన్ని చూడడం ఒక ఎక్స్పీరియన్స్. చాలా భీకర సముద్రం. చూసారా, ఎవరు లేరు. చాలా చాలా డీప్గా ఉంటుంది ఇక్కడ, చాలా డీప్ సీ. అందుకే ఎవరు ఇక్కడికి రారు. సో చాలా లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరు కనిపించవచ్చు. ధనుష్కోట్ వచ్చిన వాళ్ళందరూ అటువైపు ఉంటారు, అటువైపే ఆడుకుంటూ పిల్లలతో అటువైపు గడుపుతూ ఉంటారు. ఇక్కడ మొత్తం ఇసుక తిన్నెలు, చాలా డేంజరస్ సముద్రం కాబట్టి ఇక్కడికి ఎవరు రారు. సో అందుకే నేను కూడా ఎక్కువసేపు ఉండను, వెళ్ళిపోతున్నా. అడుగుల గుర్తులు కూడా ఏం లేవు, ఎవ్వరు రారు ఇక్కడికి. రోడ్ అక్కడ ఉంటుంది, అంత దూరంలో రోడ్డు ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు చివరిలో ఏముంది అసలు, ఎండ్లో ఈ రోడ్డు మీదే వెళ్తే ఎండ్లో ఏముందో మీకు చూపిస్తాను పదండి. మన జాతీయ చిహ్నం ఉంటుంది, జాతీయ చిహ్నం తప్ప ఇక్కడ సైన్యం కానీ ఏమీ ఉండదు. ఇది కూడా బార్డర్ అయినప్పటికీ. సో ఇది ప్రశాంతంగా ఉంటుంది, ఎట్లాంటి కల్లోలిత ప్రాంతం కాదు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ పెద్దగా అవసరం ఉండదు దేశానికి. చిన్న చిన్న దీవులు ఉంటాయి ఇక్కడ. ఒక దీవి కనిపిస్తుంది, ఆ దీవి అక్కడ ఉంది కదా, అలాంటి దీవులు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్తే కచ్చితీవులు కూడా ఉంటుంది. సో ఈ చుట్టూ ఈ వాల్ మొత్తం ఉంటుంది. ఇక్కడితో ఇదంతా, ఇది ఎండ్ అని చెప్పడానికి సింబాలిక్గానే నేషనల్ యాంబ్లమ్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఇదన్నమాట, ఇలా చూస్తే ఇది ఎండ్. ప్రస్తుతానికి ధనుష్కోటిలో చూడడానికి ఏమీ ఉండవు, అవశేషాలు ఉంటాయి. రైల్వే స్టేషన్ అవశేషాలు, తర్వాత చర్చ్ అవశేషాలు మొత్తం కూలిపోయినవి. అంతకు మించి ప్రత్యేకంగా చూడడానికి ఏమీ ఉండవు. కానీ ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేయడానికి, ఇక్కడి దాకా చివరి ప్రాంతం దాకా రావడానికి, ఈ జర్నీని ఎంజాయ్ చేయడానికి, ఇక్కడ బీచ్లో ఆడుకోవడానికి అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము కూడా ఫుల్గా ఆడుకున్నాం. వర్షం పడుతుంది ఒకవైపు, చాలా చలిగా ఉంది. అయినా సరే బీచ్ని చూడడానికి, ఎందుకంటే ఇది చాలా క్లీన్గా ఉన్న బీచ్, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచెస్ ఏమో అని చెప్పొచ్చు. అట్లీస్ట్ నేను చూసినంత వరకు చాలా క్లీన్గా ఉన్న బీచ్, తేటగా ఉంటాయి వాటర్. సో అందువల్ల బాగా ఆడుకున్నాం, ఫుల్గా ఆడుకున్నాం పిల్లలతో కలిసి. చూసారు కదా ఇదంతా. సో వస్తే మాత్రం ఖచ్చితంగా ధనుష్కోటి చూడడాన్ని మిస్ అవ్వకండి. పిలిగ్రమేజ్ టూర్ లాగా వచ్చినాం మేము కూడా. యాక్చువల్గా చాలా టెంపుల్స్ తిరుగుతూ వచ్చాం, చాలా ప్లేసెస్ చూస్తూ టెంపుల్స్ తిరుగుతూ వచ్చాం. అందుకే చీర కూడా కట్టుకున్నా. కేరళలో అలప్పిలో ఎలా అయితే చుట్టూ బ్యాక్ వాటర్ కనిపిస్తుందో, ఇక్కడ చుట్టూ సముద్రం కనిపిస్తుంది. ఒకవైపు మాత్రం తప్ప మిగిలిన 3 వైపులా సముద్రం కనిపిస్తుంది. ఇది చూసే భారతదేశం ద్వీపకల్పమైంది. ఇలా ఉంటుంది కాబట్టి ఎవరికైనా పిల్లలకి ద్వీపకల్పం అంటే ఏంటి అని చెప్పాలి అంటే కూడా ఇక్కడ చాలా ఈజీగా చెప్పచ్చు. ఇలా చూడొచ్చు, 3 వైపులా వాటర్, ఒకవైపే ల్యాండ్. ధనుష్కోట్ నుంచి ఈ రిటర్న్ జర్నీ కూడా చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద దుకాణాలు కనిపించవు, కానీ చుట్టూ సముద్రం కాబట్టి సీ ఫుడ్ దొరుకుతుంది, చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. ఎక్కడికక్కడ వాటిని ఏర్పాటు చేస్తుంటారు. అక్కడ ఆపేసి ఫ్రెష్గా దొరికే సీ ఫుడ్ని మన కళ్ళ ముందే తయారు చేసిస్తారు. చాలా బాగుంటుంది. అక్కడ మిగిలిన పెద్ద పెద్ద హోటల్స్ ఏమీ ఉండవు, కనీసము రెస్ట్ తీసుకోవడానికి కూడా ఏమీ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి వెళ్తారు అందరూ. అక్కడికి వెళ్ళి ఆ సీ ఫుడ్ని టేస్ట్ చేస్తారు నాన్ వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా.
ధనుష్కోట్ వస్తే మంచి సీ ఫుడ్ని టేస్ట్ చేయొచ్చు. ఇక్కడే లోకల్గా సముద్రంలో దొరికే చేపల్ని మన ముందే వేసి ఇస్తారు. ఇలా ఈ షాపులు పెట్టుకున్న వాళ్ళే కనిపిస్తారు, అంతకు మించి ఇక్కడే పర్మనెంట్గా ఉండేవాళ్ళు పెద్దగా ఉండరు. ఎక్కువ వేరే షాప్స్ కూడా ఏమీ ఉండవు. నేమ్ నేమ్ రాజేశ్వరి. లోకలా? ఓనర్ నేమ్ పుట్టుమారి. ముత్తుమారి. ఓకే. టాయిలెట్స్ ఏమా? టాయిలెట్స్ గవర్నమెంట్ టాయిలెట్స్ రామేశ్వరం. ఇట్లాంటి చిన్న చిన్న షాపులే కనిపిస్తాయి ధనుష్కోటిలో. ఇందాక చూపించాను కదా సముద్రము అటువైపు, ఆ తర్వాత ఇలాంటి షాపులు కనిపిస్తాయి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా సీ ఫుడ్ని టేస్ట్ చేయాలి అనుకుంటారు కాబట్టి ఇలా కనిపిస్తాయి. ఎక్కడా కూడా పక్కా ఇల్లు కట్టుకోలేదు, అంటే ఫ్లడ్స్ వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవరు ఇక్కడ ఉండడానికి ధైర్యం చేయరు. ఇక్కడ ఉండడానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు కాబట్టి ఇట్లా తడికెళ్ళ ఇళ్ళు మాత్రమే ఉంటాయి, అంతకు మించి ఏముండవు. హాయ్. నేమ్ శివం ఉత్తరసన్. बाय चल बाय अटक चल. आपका नेम? नाम योर नेम? తీబా. ఇట్లా చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. నార్మల్గా బయట వాళ్ళనైతే అలో చేయరు. అక్కడున్న మత్స్యకార ఫ్యామిలీస్ వచ్చి కొద్ది రోజుల పాటు ఉండిపోయి మళ్ళీ రామేశ్వరం వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. ఒక ఇంట్లోకి వెళ్ళి ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. ధనుష్కోటిలో ఒక ఇల్లు. సో ఇక్కడే ఉండిపోతున్నారు వాళ్ళు. చేపలు పట్టుకోవడము, టూరిజం మీద డిపెండ్ అయిన ఇల్లు. ఇది కూడా అదే చూసారు కదా, పాకల ఇల్లు. ఇట్లా పాకలతో కట్టుకున్న ఇల్లు. కింద మొత్తం కూడా ఇసుకే, ఇసుక తప్ప ఏమీ పెట్టుకోవడానికి ఉండదు, మొత్తం ఇసుక. చేపలు పట్టుకోవడము, అట్లనే ఇలాంటివి తయారు చేసుకోవడము, వలలు తయారు చేయడము, ఇక్కడే ఉండడం. రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. నేను కూడా కొన్నాను కొన్ని, మా అమ్మ కొన్నారు. సో ఇక్కడ నన్ను మొదటి నుంచి నా మెయిన్ ఛానల్ ఎంకరేజ్ చేస్తున్న సపోర్టర్స్కి ఇక్కడ ఒక చిన్న మెమరీని నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఆ మెమరీని ఎస్ తయారవుతుంది, చూసేద్దరు. కొట్టుకుపోయింది మెమరీ. ఇక్కడ మేము ఒకటి రాసాము, కొట్టుకుపోయింది. ఫాస్ట్గా 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 చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ సో మచ్. మీ అందరికీ కూడా సముద్రం అంత పెద్ద థ్యాంక్స్. ఎస్ ఎస్ నా ప్రతి సబ్స్క్రైబర్కి, ప్రతి సపోర్టర్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నేను లేను, నా సపోర్టర్స్ లేకపోతే నేను లేను. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఈ వ్లాగ్ ఛానల్ని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు నచ్చిన అంశాల గురించి మీతో షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.